గతంలో కనుమరుగైన వలస బతుకు కష్టాలు ఇప్పుడు మళ్లీ రాష్ట్రంలో ప్రత్యక్షమవుతున్నాయి. ఊరిలో సరైన ఉపాధి దొరకక పరాయి దేశానికి వెళ్లి 12 మంది అష్టకష్టాలు పడుతున్నారు. గతేడాది నిర్మల్ జిల్లాకు చెందిన 12 మంది యువకులు జోర్డాన్ దేశానికి వెళ్లి అక్కడ కనీస అవసరాలకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎలాగైనా తమను స్వగ్రామాలకు చేర్చాలని వేడుకుంటున్నారు. సోన్ మండలం కూచన్పల్లి గ్రామానికి చెందిన మెట్టు ముత్యం, కుంటాల మండల కేంద్రానికి చెందిన ముఖిం గతేడాది సెప్టెంబర్లో ఉపాధి కోసం జోర్డాన్కు వెళ్లారు. అక్కడ జనావాస ప్రాంతాలకు దూరంగా కనీస ఆహారం, నిద్ర కరువై నరకం అనుభవిస్తున్నట్లు వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులు తమ వారిని స్వదేశానికి రప్పించాలని వేడుకుంటున్నారు. వారంతా ఇండియాకు రావాలంటే భారీ మొత్తంలో జరిమానా చెల్లించాలనే షరతును అక్కడి యజమాని విధించారు. ఇక సొంత ఊరిలో ఉపాధి దొరకకనే అప్పుల పాలై వలస వెళ్లిన వీరిని ఇప్పటికైనా ప్రభుత్వం సకాలంలో స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు కుటుంబ సభ్యులు. 12 మంది జోర్డాన్ దేశంకు ఫ్రీ వీసాల మీద, అంటే కొన్ని కంపెనీలు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు వీసా ఫీజు తీసుకోకుండానే మన వాళ్ళని తీసుకుంటారు ఉద్యోగాలకు. అది చాలా రోజుల నుంచి ఉన్నదే, కానీ చాలామంది వర్కర్స్కు తెలియదు. ఫ్రీ వీసాలను కూడా అమ్ముకొని ఇప్పుడు ఈ 12 మందిని పంపినటువంటి దాఖలాలు మనకు కనబడుతున్నాయి. మరి 12 మంది కార్మికులు తోట పని కోసం అక్కడ పంట చేలల్లో పనిచేయడం కొరకు వెళ్ళినప్పుడు వీళ్ళకి అక్కడ ఫుడ్ అనేది 2 టైమ్సే ఇస్తున్నారు. ఫుడ్ ప్రాబ్లం ఉంది వీళ్ళకు. అది ఇక్కడ తినేటువంటి ఫుడ్ కాదు, మళ్ళీ అదొక ఇష్యూ. రూమ్ ఇష్యూ ఒకటి ఉంది, మరియు హెల్త్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి. కొందరికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొందరు ఇంటికి తిరిగి రావాలనుకుంటున్నారు. పని గంటలు నచ్చడం లేదు, వేతనం కూడా మరీ ఎక్కువ ఏం లేదు వీళ్ళకు, 20-30 వేలకు ఎక్కువ అస్సలు లేదు. మరి దాంట్లోనే వీళ్ళు ఇంకో పూట భోజనం చేసుకోవాలంటే వీళ్ళు సొంత ఖర్చు పెట్టుకోవాల్సిన, సొంత గ్రాసరీ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. మరి అంత జీతంకు అక్కడ అన్ని కష్టాలు పడుతూ ఎట్లా పని చేయాలని చెప్పేసి వాళ్ళు ఇంటికి తిరిగి రావడమే చివరి మార్గంగా ఎంచుకొని వాళ్ళు అక్కడ నుంచి వీడియోలు పంపితే మేము తక్షణమే రెస్పాండ్ అయినాం. వాళ్ళ ఇంటికి జోర్డాన్కి వచ్చినాం సార్. పోయిన సంవత్సరంలో 2024లో 9వ నెల 25వ తారీఖు వచ్చినాం సార్. బొంబాయి నుంచి వచ్చినాం. అయితే ఎంట్రీలో చెప్పారు సార్ మాకు 6 నెలలకు రావచ్చు, 7 నెలలకు రావచ్చు, అగర్ ఏమన్నా ఎమర్జెన్సీలు ఉంటే మాట. సరే, అదే మాకు ఎమర్జెన్సీ వదిలినా కూడా 5 నెలలకు వచ్చినాక 6 నెలలకు మా బాబు చనిపోయాడు. అయినా కంపెనీ దగ్గరకు అయితే పంపలేదు సార్. అయితే సంవత్సరం గడిపాకనే పోవచ్చు అన్నారు సార్. అందువల్ల సంవత్సరం గడిపాం. సంవత్సరం గడిపాక పోతామని 2 నెలల ముందు చెప్పమన్నారు సార్. 2 నెలల ముందు సంది కూడా డ్యూటీ పోకుండా వచ్చి కంపెనీకి ఆఫీస్కి చెప్పినాం. చెప్తే ఎవరు కూడా కేర్ చేయలేదు. సరే మేము పంపిస్తాం, మెయిల్ చేస్తాం, అది ఇది అన్నారు సార్. ఫైన్ లేకుండానే పోతున్నారు సార్. ఇక్కడ జోర్డాన్లో మస్తు కంపెనీలు ఉన్నాయి, క్లాసిక్, జియా, వేరే కంపెనీలు. మన వాళ్ళు గుర్తున్న వాళ్ళు ఉన్నారు, 6 నెలలకు పోయిన వాళ్ళు ఉన్నారు, 7 నెలలకు పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తిట్టారు సార్. తిట్టి మీరు 2 ఏళ్ళు చేసేదాకా నడవది, చేయకపోతే 1,50,000 కట్టు, 2 లక్షలు కట్టు అని చెప్పి మమ్మల్ని సతాయిస్తారు సార్. దయచేసి మమ్మల్ని జర సహకరించే పని చేయండి సార్. రాసుకపోయి మళ్ళీ 15 రోజుల దాకా అవుతుంది పని అని చెప్పే పోయారు సార్. పని అవుతుంది, పర్లేదు, మేము చేస్తాము అని చెప్పి పోయారు సార్.